పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం మొదటి సర్గ ఆ సీతారాముల యొక్క దివ్యానుగ్రహం చేత పూర్తి చేసుకున్నాం. ఇవాళ రెండవ సర్గలోకి ప్రవేశించాం. ముందుగా ఒకసారి గురుధ్యానం చేసి తదుపరి మనం కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్న శ్రీ ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో ఆ లంకానగరం యొక్క ఉత్తర తీరంలో ఆ మలయ పర్వతాల మధ్యలో అడుగుపెట్టారని, తన యొక్క విశాలమైనటువంటి కాయాన్ని ఎప్పుడూ తాను ఎంతైతే ఉంటారో అంతకు దించుకున్నారని, ఆ తదుపరి మరింత తక్కువగా తాను తగ్గారని తెలుసుకున్నాం. అలాంటి మొదటి సర్గలో చివరి శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుని ఇవాళ రెండవ సర్గలోకి వద్దాం. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్నిమాలినం నిపత్యా తీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివా. దేవలోకానికి ముఖ్యమైనటువంటి నగరమైనటువంటి అమరావతి మహాపట్టణం ఎంత గొప్పగా ఉంటుందో దానికన్నా మిన్నగా ఉన్నటువంటి లంకా నగరాన్ని ఆయన చూశారు. అప్పటికి సూర్యాస్తమానం అవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లంకా పట్టణంలో. రెండవ సర్గలో ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్తు దదర్శ. ఎంత గొప్ప మాటల్ని వాల్మీకి వాడతారంటే, దీనిని ఇంగ్లీష్లో ఆయన చెప్పే పద్ధతిని నేరేషన్ అంటారు. అంటే ఒక కథని ఎంత గొప్పగా నడపచ్చు, ఒక్కొక్క పదం వాడేటప్పుడు ఆ పదం ఎంత గొప్పగా ఉంటుంది, ఆ పదమే ఎందుకు వాడాలి, వేరే పదాలు వాడుకోవచ్చు కదా అని కాకుండా ఇక్కడ ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబల, ఇంకొకటి వల్ల కాలేనటువంటి పని ఆ సాగరం దాటడం అంటే ఒక్క వాయుదేవుడి వల్ల అవుతుంది, మరి ఒకరు గరుత్మంతుల వల్ల అవుతుంది, ఇంకొకరు ఎవరూ కూడా ఇలా దాటి రాలేరు అని స్వయంగా సీతాదేవి అంగీకరిస్తారు. తిరిగి వెళ్ళిన తర్వాత రాముల వారు అంగీకరిస్తారు, ఈ పని నీ వల్ల మాత్రమే అవుతుంది, నీవు కాక వారిద్దరి వల్లే అవుతుంది అని. అలాంటి అత్యంత కఠినాతి కఠినమైనటువంటి పని ఆ లంకానగరాన్ని చేరుకోవడం సముద్రం దాటి. అలా మహాబలుడైనటువంటి ఆ వానరోత్తముడు దాటిన తర్వాత త్రికూట శిఖరే లంకాం, త్రికూటాచలం మీద లంకానగరం ఉంటుంది, 3 పర్వతాల మీద ఉంటుందని చెప్పాను. అలాంటి లంకానగరాన్ని స్వస్థో దదర్శ. ఇక్కడ వాడిన మాట ఈ శ్లోకం మొత్తం మీద స్వస్థో. మీరు ఎప్పుడన్నా ఒక్కసారిగా ఏదైనా కల వచ్చి మీరు లేచి ఉంచున్నారనుకోండి నిద్రలోంచి, ఒకసారి చుట్టూ వస్తువులన్నీ కూడాను ఆ కలలో ఉన్న వాటి రూపాలతోనే కనబడతాయి. లేదు, ఒక ఎర్రటి బెడ్ లైట్ మీరు వేసుకుని రాత్రి పడుకున్నారనుకోండి, ఒక్కసారి ఎప్పుడన్నా మెళుకు వస్తే ఆ ఎర్ర లైట్ గోడలకి బాగా పట్టేసి రక్తం కారుతున్నట్లుగా ఉంటుంది. అందుకని మనం రాత్రి పడుకునేటప్పుడు ఉండేటువంటి లైట్ కూడా మన మనస్సుకి ఆహ్లాదపరిచేటువంటి రంగు మాత్రమే అయి ఉండాలి, లేత నీలం కానీ ఆకుపచ్చ కానీ అయి ఉండాలి. ఇంకా బాగా చెప్పాలంటే డాక్టర్లు వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ధరించేటువంటి
ఆ యాప్రాన్ ఏం రంగులో ఉంటుంది? ఏ ఇంకో రంగులోనో ఏదో తెలుపు వేసి వెళ్ళిపోవచ్చు కదండి. ఆపరేషన్ చేసేటప్పుడు ఏ కారణం వల్లైనా సరే రక్తం చిందితే అది గ్రీన్ మీద పడితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అదే తెలుపు మీద పడింది అనుకోండి, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అటుపక్కన నరసేవతో నాకులా కొంచెం బలహీనమైన మనస్తత్వం కలిగితే ఢాములు పడిపోతుంది కిందకి. అందుకని ఇక్కడ స్వస్థోదర్శ అన్న మాట ఉపయోగించారు. అంటే స్వస్థచిత్తుడై లంకానగరాన్ని చూశాడు. అంటే హడావిడిగాను మనస్సంతా వికలంగాను చూస్తే ఆ ఎదురుకొండ లంకానగరం ఇంకోలా కనిపించవచ్చు. అందుకని స్వస్థమైనటువంటి చిత్తంతో చూశారు. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్ట స్థితత్ర బభౌ పుష్పమయో యథా. అక్కడ ఆ చెట్టు కొమ్మల మధ్యలో తిరుగుతూ ఉంటే ఆ చెట్ల మించి రాలినటువంటి పువ్వులు అవి ఆయన మీద పడి ఒళ్ళంతా పువ్వులైపోయినట్లుగా ఉన్నారు. యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వా అప్యుత్త విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిం అధిగచ్చతి. 100 యోజనాలు దాటిన తర్వాత కూడా ఆయన ఎక్కడ తన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తేడా చూపించలేదు. నిన్నటి రోజున చెప్పాను, ఇది కట్టిన తర్వాత మనం మేడమెట్లు ఎక్కుతాం, ఎన్ని అంతస్తుల వరకు ఏకబిగిన ఎక్కేయగలుగుతాం? ఒక అంతస్తు ఎక్కిన తర్వాత ఆ కార్నర్లో ఆగి అనుకుని ఊపిరి పీల్చి అప్పుడు రెండో దానికి వెళ్తాం. ఎందుకంటే ఏకబిగిన వెళ్ళగలిగేటువంటి స్టామినా మనకు లేదు. కానీ 100 యోజనాలు ఏకధాటిగా దూకేసినటువంటి ఆయన మధ్యలో మైనాకుడితో ఆగి మాట్లాడి, ఆ తర్వాత సురస, ఆ తర్వాత సింహిక, ఇలాంటివన్నీ కూడా అయిన తర్వాత అక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎక్కడా కూడా తేడా లేదు, మామూలుగా ఉన్నారు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరాస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఇది మనకి కావాలి. ఈ శ్లోకంలో ఆయన తన గురించి తాను ఏదైతే చెప్పుకున్నాడో దీనిని మనం ఇంగ్లీష్లో పాజిటివ్ యాప్టిట్యూడ్ అంటాం. అంటే సుముఖంగా ఉండేటువంటి మనస్తత్వం. ఏమని చెప్తున్నారంటే, ఇలాంటివి 100 ఏమిటి, కొన్ని వేల యోజనాలు కూడా నేను ఏకబిగిన దాటేయగలను. అలాంటిది ఈ 100 యోజనాలు ఒక లెక్క అన్నాడు ఆయన. నువ్వేదన్నా ఒక పని అప్ప చెప్తే ఆ పని చేసేసి ఈ పని నేను చేయగలిగాను తేలిగ్గా అనుకోవాలి. అంతేగాని ఎందుకు వచ్చిన కర్మరా ఈ పని నాకు అనుకుంటూ కూర్చుంటే పనులవు. ఇది ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాలి. సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతాం అపి చోత్తమ జగామ వేగవాన్ లంకా లంఘయిత్వా మహోదధీ శాద్వరాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. అద్భుతమైనటువంటి వనాలు, ఆ వనాలలో కొండలు, కొండల మించి జాలేటువంటి సెలయేర్లు, ఇలాంటి వాటన్నింటినీ కూడా చూస్తున్నాడు. ఎక్కడ? లంకానగరం చుట్టూతా ఉండేటువంటి వనాలని. లంకానగరం లోపల దాకా వెళ్ళలేదు. శైలాంశ్చ తరు సంఛన్నాన్ వనరాజైశ్చ పుష్పితా అభిచక్రామ తేజస్వి హనుమాన్ ప్లవగర్షభ సతస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనదాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ. అప్పుడు ఆ కొండల మీదకి ఎక్కాడు. ఎక్కి కొండల మించి చూశాడు. చూస్తే మనకి సుదూరంగా ఉండేటువంటి లంకాపట్నం అంతా కనబడుతుంది. మీరు చెప్పాను నిన్న కూడా, విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి గుడికి ఆ గుడి ముందు నుంచుంటే విజయవాడ నగరం అంతా కూడా చాలా బాగా కనబడుతుంది. రాత్రి అయితే దీదీప్యమానమైన లైట్లతో కనబడుతుంది. అలా చూశారట ఈ లంకానగరాన్ని. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగోన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తఛదాంస్తథా ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిభానాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహదాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్. అనేక రకాల చెట్లు, అన్నీ కూడా సువాసనలతో ఉండేటువంటి చెట్లు మాత్రమే లంకానగరంలో ఉన్నాయి. మిగిలిన అడ్డమైన చెట్లు ఏమీ లేవు. అవన్నీ కూడా పువ్వుల భారానికి వంగిపోయి ఉన్నాయట, నెమ్మదంగా ఊగుతున్నాయట చల్లని పిల్లగాలికి. ఎందుకని? అక్కడ పరిపాలించేది ఎవరు? రావణాసురుడు.
రావణాసురుడు ఆజ్ఞతో సూర్యుడు అక్కడ వేడి ఇవ్వాలి, రావణాసురుడు ఆజ్ఞతో అగ్ని వెలగాలి, రావణాసురుడు ఆజ్ఞతో వాయువు వీర్చాలి. ఇవన్నీ ఆయన ఆర్డర్ ప్రకారం జరుగుతాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కుదరదు అక్కడ. హంసకారండవా తీర్ణాన్ వాపి పద్మో పలాయుతా క్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. హంసలు, కారండవాలు, చక్రవాకాలు ఇత్యాది జలపక్షులు అంటారు. వీటిని నీళ్ళల్లో ఉండే పక్షులు. ఇలాంటి పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అనేక రకాల సరస్సుల్లో కనబడుతున్నాయంట. సంతతాన్ వివిధైర్వృక్షై సర్వరతుఫల పుష్పితై ఉద్యానాని చరమ్యాని దదర్శ కపికుంజర. అనేక రకాల ఉద్యానాలు, అన్ని ఋతువుల్లోనూ కూడా ఫలించేటువంటి పళ్ళు. ఇందాక చెప్పాను, ఎవరికి భయపడాలి? రావణాసురుడికి భయపడాలి. అందుకని ఏదో మామిడి పళ్ళు, ఒక చైత్ర వైశాఖ మాసాల్లో మామిడి పళ్ళు అనే సీన్ లేదు అక్కడ. 12 నెలల్లోనూ మామిడి పళ్ళే. అలా ఉన్నాయి అక్కడ. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిఖాభి సపద్మాభి సోత్పలాభిరలంకృతాం. పరిఖలు అన్న మాటగా అర్థం ఏంటయ్యా అంటే అగట్టలు. మీరు బాహుబలి సినిమా చూశారు కదా, అందులో ఆ మాహిష్మతీపురంలోకి ఆ అబ్బాయి కొడుకు లోపలికి దిగడానికి వెళ్ళేటప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి జలాశయం లాంటిదంటే దానిలోకి దూకుతారు. ఇవి ఎందుకుంటాయంటే అగట్టలు, ఆ అగట్టల్లో మొసళ్ళు ఉంటాయి. ఎవరన్నా నీళ్ల ద్వారా లోపలికి వచ్చి ఆ కోట కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఆ మొసళ్ళు వాళ్ళని తినేస్తాయి. అందుకని అలాంటి పరికలన్నీ కూడా ఆ నగరం చుట్టూత అగట్టల్లో ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా ఉన్నాయట, మొసళ్ళు కనబడకుండా రకరకాల తామర పువ్వులు, కలువ పువ్వులు ఇవన్నీ కూడా పైకి ఉన్నాయి. లోపలేమో అవి ఉంటాయి, పైకేమో ఇవి ఉంటాయి. అలా ఉన్నాయి. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్ విచరద్భిశ్చ రాక్షసై ఉగ్రదన్విభిః. మామూలుగా లంకానగరంలో ఒక 4 లక్షల మంది రక్షిస్తారనుకోండి కాపలాదారులు. సీతను తీసుకొచ్చిన తర్వాత దాని 4 గింతలు పెంచాడు ఆయన. అంటే 16 లక్షల మంది కాపలా కాస్తున్నారు. అంటే ఒక పోతుటీగ కూడా, పోతుటీగ అంటే మగ ఈగ కూడా వాళ్ళకి తెలియకుండా లోపలికి వెళ్ళదు. అలా ఉంది. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురి గృహైశ్చ గ్రహ సంకాశై శారదాంబుద సన్నిభై పాండురాపి ప్రతోళిభిః ఉచ్ఛాభిరపి సంవృతాం అట్టాలక శతాకీర్ణాం పతాకధ్వజశోభితాం తోరణైః కాంచనైర్దివ్యైః కథాపంక్తి విచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివిం దేవపురీం యథా. స్వర్ణలంక అంటారండి దాన్ని. లంకానగరాన్ని స్వర్ణలంక అంటారు. లంకానగరంలో ప్రతిదీ కూడా ఒక ఇల్లు, ఇంటి ప్రహారీ గోడతో సహా బంగారం తాపడం చేసి ఉంటుంది. అలా ఉన్నటువంటి లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. దేవరాజు యొక్క అమరావతి కూడా ఇలా ఉండదే అనుకున్నాడు ఆయన. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనై శుభై దదర్శ సకపి శ్రేష్ఠ పురం ఆకాశగం యథా. అనేక అంతస్తుల భవనాలు ఆ లంకానగరంలో కనబడుతుంటే ఆ 3 కొండల మీద ఉందేమో అది. ఈయన చూస్తే లంకానగరం అంతా కూడా ఆకాశంలో వేళ్లాడుతోందేమో అన్నట్టు అనిపించింది కింద చూస్తే. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్ పురీ. అసలు ఈ లంకానగరం ఎవరిది? రావణాసురుడు యొక్క అన్నగారైనటువంటి కుబేరుడిది. ఆ కుబేరుణ్ణి ఓ గుద్దు లాక్కున్నాడు రావణాసురుడు. ఇది ఎవరు నిర్మించారు అంటే విశ్వకర్మ కుబేరుడి కోసం నిర్మించాడు. ఆయన బయటికి పంపించి ఈయన ఆక్రమించుకున్నారు. అది వప్ర ప్రాకార జఘనాం విపులాంబు నవాంబరాం శతఘ్నీం శూలకేశాంతాం అట్టాలక వసంతకాం మనసేవకృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ ద్వారం ఉత్తరమాసాద్య చింతయామాస వానరః. అలాగా విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ లంకానగరం యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చి ఇలా ఆలోచిస్తున్నట్ట. కైలాస శిఖర ప్రఖ్యాం అఖిలంతీం వాంబరాం డీయమాన వివాకాశాం ఉచ్ఛృతైర్భవన ఉత్తమై. అసలు ఈ లంకానగరం అంతా కూడా కైలాస మహాపర్వతం ఎలా ఉంటుందో అలా ఉందే. తెల్లటి భవనాలు. ఈ కింద నుంచి చూస్తే ఆకాశంలో ఊగుతున్నాయేమో భవనాలు అన్నట్లుగా ఉన్నాయట. సంపూర్ణాం రాక్షసైర్ఘోరై నాగైర్భోగవతీమివ
అచింత్యాం సుకృతాం స్పృష్టాం కుబేరాన్ చితాం పురాం. అంతకు ముందు కాలంలో కుబేరుల యొక్క సొంతమైనటువంటి ఆ లంకానగరం నాగులు భోగవతీ నగరాన్ని ఎలా కాపాడతారో అలా ఆ రాక్షస వీరులందరూ కూడా లంకానగరాన్ని కాపాడుతున్నారట. దంశవిర్భవిశూరై శూల పట్టిసపాణిభి రక్షితాం రాక్షసైర్ఘోరై గుహమాసి విషైరివా. ఈ రాక్షసులందరూ కూడా ఎవరికి కనబడకుండా దాక్కున్నారట. చూడండి, గుహల్లో ఉండేటువంటి ఒక విషపూరితమైన సర్పం మీరు లోపలికి అడుగు పెట్టిన తర్వాత అది కాటు వేస్తే గానీ అక్కడ పాము ఉందని తెలియదు. అలా వీళ్ళు కూడా ఎవరికి కనబడకుండా దాక్కున్నారట, ఎవడన్నా వస్తే వాడిని యుద్ధం చేయడానికి. తస్యాశ్చామహతీం గుప్తిం సాగరంచ నిరీక్షస రావణంచ రిపుంఘోరం చింతయామాస వానరః. ఇలాంటి అప్రతిహతమైనటువంటి లంకానగరం ఎవడన్నా రావాలన్నా మొట్టమొదటి వాడు ఏం చెయ్యాలి? ఈ 100 యోజనాల దూరం కూడా సముద్రంలో పడవలు వేసుకునో ఈదుకుంటూనో వాడు అక్కడ రావాలి. వచ్చిన తర్వాత ఈ అగట్టలు దాటాలి. దాటిన తర్వాత ఈ రాక్షసులందరూ కాపలా కాస్తున్నటువంటి దాన్ని దాటిన తర్వాత కదా లోపలికి వెళ్ళడం. అలాగా ఎప్పుడైతే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కదా ఆగిపోయి ఉంటుంది అమ్మాయి. ఎప్పుడైతే అది కట్ చేసి అక్కడికి పోతుంది ఆన్ చేయి, మళ్ళీ స్వామి కనబడరు. పెడుతుందా? అయితే చేసావు కదా. ఇలా ఆ మహానుభావుడు ఆలోచిస్తున్నట్ట, ఎంతో కష్టపడితే గాని ఈ లంకానగరాన్ని చేరుకోవడం కష్టం. ఈ లంకానగరాన్ని చేరుకున్న తర్వాత ఈ అగట్టలు దాటాలి, దాటిన తర్వాత ఈ ప్రాకారాలు దాటాలి, ఆ తర్వాత రాక్షస వీరులతో యుద్ధం. ఇవన్నీ ఎక్కడ సాగుతాయి? అసలు ఇవన్నీ ఎవడైనా ఒకడు అనుకుని చేసేటువంటి పనేనా అనుకున్నాడు ఆయన. అలా అనుకున్నటువంటి ఆ మహానుభావుడు తర్వాత ఏమనుకున్నాడో చూద్దాం. ఆగత్యాపి హరయో భవిష్యంతి నిరర్ధకా నహిధ్యేనైవ వైలంక శక్యాం జేతుం సురైరపి. ఇంకా ఇక్కడికి మా వానరాలు మాత్రం వచ్చి ఏం చేయగలుగుతాయి? ఈ లంకానగరాన్ని గెలవడం ఆ ఇంద్రుడి వల్ల కూడా కాదు. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవ. ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడు మాత్రం ఏం చేయగలుగుతాడు? పోనీ ఎలాగోలాగా సముద్రం దాటాడు, దాటినా ఇలాంటి లంకానగరాన్ని నిర్జించడం లేక జయించడం ఇది అయ్యే పని కాదు. అవకాశో నస్వాంతస్య రాక్షసే స్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. పోనీ రాక్షసుల్ని ఏ రకంగానైనా సరే దానం వల్ల, భేదం వల్ల, యుద్ధం వల్ల, ఈ మూడింటి వల్ల వీళ్ళని గెలవగలమా? గెలవలేము. మామూలుగా ఉపాయాలేనండి, సామ, దాన, భేద, దండ ఉపాయాలు. సామం అంటే ఇప్పుడు మనం సీతమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, రావణాసురుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? పోనీ సీతాదేవి ఇచ్చేయాలంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఏమండి మీరు ఇలా సీతాదేవిని తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదండి, సీతాదేవిని మాకు ఇచ్చేయండి అని న్యాయమారి అడిగితే ఇస్తాడా? అక్కడ అది పనికిరాదు. పోనీ సీతాదేవిని మాకు ఇచ్చేయండి, మీకు కావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తాం అంటే ఇస్తాడా? మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, లంకానగరం అంటే ఎలా ఉంటుందో. ప్రహారీ గోళ్ళు బంగారంతో చేశారు వాళ్ళు. ఇంకా అలాంటి వాడికి డబ్బులతో పని ఏంటండి? దానం పనికిరాదు. తర్వాత ఇంకోటి ఏంటండి? భేదం అంటే అక్కడున్న వాళ్ళకి, రావణాసురుడికి ఒకరి మధ్యన ఒకరికి ద్వేషం పుట్టించేట్లా చేయడం. రావణాసురుడి దగ్గర ఉండేవాళ్ళు కింకరులు అంటారు, సైనికులు అనరు వాళ్ళు. కింకరులకి మిగతా వాడికి తేడా అని చెప్పనానండి. నేను ఈ గుళ్ళో పనిచేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను? రాముల వారి మీద భక్తి అని చెప్పి అనకండి, వాళ్ళు ఇచ్చే జీతం కోసం చేస్తున్నాను, నా ఇల్లు గడవాలి కాబట్టి నేను కింకరుణ్ణి కాలేను. కింకరుడు అంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. నిప్పులో దూకేమంటే దూకేస్తాడు,
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అలాంటిది. విష్ణోహ ప్రథమ కింకరి, మొదటి కింకరి లక్ష్మీదేవి. అలా రావణాసుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకరకాల మాటలకి లొంగేవాళ్ళు కాదు. ఆయన కోసం ప్రాణాలు పెట్టేస్తారు. చివరిలో మిగిలిందేముంది మనకి? యుద్ధం. యుద్ధంలో వీళ్ళని ఓడించలేమని చెప్పి ఈయనే చెప్పుకున్నాడుగా ఆంజనేయ స్వామి. అందువల్ల ఏ రకంగానూ ఇక్కడ ఎవరాటలో సాగవు అనుకున్నాడు. చతుర్నామే భగతి వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞస్య ధీమతః. ఇక్కడ నలుగురికి మాత్రమే అవకాశం ఉంది. ఎక్కడికి? లంకానగరానికి రావడానికి. ఆ నలుగురు ఎవరు? అంగదుడు రాగలుగుతాడు ఆ పక్క నుంచి ఈ పక్కకి. రెండవది మా మహాసేనాని అయినటువంటి నీలుడు రాగలుగుతాడు. మా రాజు అయినటువంటి సుగ్రీవుడు రాగలుగుతాడు. నేను వచ్చాను. మా నలుగురు వల్లే అవుతుంది. ఈ నలుగురు వస్తే ఏమవుతుంది ఇక్కడ? ఆయన ముందే చెప్పాడుగా. తర్వాత యావజ్జానామి వైదేహీం యది జీవతి వా నవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వాం తాం జనక ఆత్మజాం. అసలు ముందు సీతాదేవి ఇక్కడికి తీసుకురాబడిన తర్వాత ఆవిడ బెంగతో ఉందా, మరణించిందా, ముందు ఈ సంగతి తెలుసుకోవాలి. ఆవిడ బ్రతికుంది అంటే అప్పుడు తర్వాత ఉపాయాలేంటో ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంతకీ ఆవిడ ఉందో లేదో తెలియాలి కదా అనుకున్నాడు. తతశ్చింతయామాస ముహూర్తం కపికుంజర గిరిశృంగే స్థితస్మిన్ రామస్యాభ్యుదయేరత. రాముల వారికి ఎప్పుడు కూడా మేలు జరగాలని కోరుకునేటువంటి ఆ మహానుభావుడు ఆ త్రికూటాచలం మీద కూర్చుని ఆలోచిస్తున్నట. ఏమని? అనేన రూపేణ మయా నశక్యా రక్షసాం పురీం ప్రవేష్టం రాక్షసైర్గుప్త క్రూరై బల సమన్వితై. ఇలా నా ఎప్పుడు ఉండేటువంటి ఈ రూపంతో నేను వెళ్తే ఆ రావణాసురుడు యొక్క భటులందరూ కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తారు కదా. ఆంజనేయ స్వామి స్వతహాగా ఎంత ఉంటారో తెలియదు మనకి. కనీసం ఒక 10 అడుగులు ఉంటాడనుకుందాం. 10 అడుగుల వ్యక్తి మన గుమ్మంలోంచి వెళ్తుంటే వెంటనే మనం ఏం చేస్తామండి? ఆ లోపల ఆడుకుంటున్న పిల్లల్ని ఇలా రెండ్రా ఇంకో 10 అడుగుల వాడు వెళ్తున్నాడు చూడమనం. అలాగా వీళ్ళందరూ కూడా గుర్తుపట్టేస్తారు. అలా వీళ్ళందరూ కూడా గుర్తుపట్టేస్తారు అని అనుకున్నాడు ఆయన. ఉగ్రౌజసో మహావీర్యా బలవంతస్య రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. వీళ్ళు జానకిని ఎలా తీసుకెళ్లారు? మోసం చేసి తీసుకెళ్లారు, అంతే కదండి. మోసం చేసి రామలక్ష్మణుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల నేను కూడా వీళ్ళని మోసం చేసే లంకానగరంలో తిరుగుతాను అనుకున్నాడు. లక్ష్యాలక్ష్యేన రూపేణ రాత్రౌ లంకాపురీ మయా ప్రవేశం ప్రాప్త కాలం మే కృత్యం సాధయితం మహత్. అందువల్ల ఎవరికి కనిపించి కనిపించకుండా ఉండేటువంటి రూపంతో కాస్త చీకటి పడిన తర్వాత ఈ లంకానగరంలో తిరుగుతాను. ఎందుకంటే వెలుతురులో తిరగడానికి ఈయనకి ధైర్యం లేదు. అది తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురై హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహు. అందువల్ల ఆ లంకానగరాన్ని చూస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు. ఈ అనుకోవడంలో క్రమక్రమంగా సూర్యాస్తమానం అవుతోంది. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనక ఆత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. అలాగా నేను ఏ ఉపాయంతో ఆ రావణాసురుడి చేత తీసుకురాబడినటువంటి ఆ జనకాత్మజైనటువంటి సీతను చూడగలను అనుకున్నాడు. నవినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకస్య పశ్యేయం రహితే జనక